వైసీపీ రిలే నిరాహార దీక్షలపై రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ స్పందించారు. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు కేవలం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని మండిపడ్డారు. పారదర్శకంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కష్టాన్ని రాజకీయ లబ్ధి కోసం కించపరుస్తున్నారని విమర్శించారు. ఈరోజు కనీ విని ఎరుగని స్థాయిలో కర్నూలులో జరిగిన ఏదైతే ఈరోజు కర్నూలులో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ఎవరైతే డిఎస్సీలో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు పొందారో ఉపాధ్యాయ పోస్టుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవ ర్యాలీని భారీ ఎత్తున కూడా ఈరోజు ఆ బురుజు దగ్గర చేసిన కార్యక్రమం అందరూ కూడా చూశారు. దీనికి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే డిఎస్సికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క ఉద్యోగం టీచర్ ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు నిరుద్యోగ యువతకు ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు విద్యామంత్రిగా వారందరికీ ఉద్యోగ నియామకాల్లో డిఎస్సిలో భారీ ఎత్తున నియమిస్తే ఓర్వలేక సహించలేక ఈరోజు అసత్య ప్రకటనలు అసత్య ప్రచారాలకు పూనుకోవడాన్ని తీవ్రంగా కూడా ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈరోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన ఆత్మగౌరవ సభ నిదర్శనమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలని పక్కాగా కూడా నెరవేర్చుకుంటూ పారదర్శకంగా కూడా ఎవరూ వేలెత్తి చూపని విధంగా కూడా డిఎస్సి దీన్ని నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరిగిన వాస్తవం ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ అక్రమాలు జరిగాయి ఎక్కడ అన్యాయాలు జరిగాయో తీసుకొని చర్చకు నేను సిద్ధమని నారా లోకేష్ గారు చెప్పినా కూడా చర్చకు రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ విధంగా వాళ్ళ శ్రేణులను పురుగొల్పి ఈరోజు అబద్ధాలని అసత్యాలని ప్రచారం చేసే దిశగా దీన్ని చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్సీలు తిరుపతిలో ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడు గారి వాళ్ళు కూడా సవాలు విసిరి ఆ రోజు డేట్ ఫిక్స్ చేసి రమ్మంటే ఒక్కరు కూడా రాని పరిస్థితి.